హాయ్ అండి. ఈరోజు నేను కొబ్బరి పిట్టి చేసుకుందాం అనుకుంటున్నానండి. దీనికి గ్లాసు వరి నూక మనం ఇంట్లోన బియ్యం కడిగి ఆరబెట్టుకొని నూక పట్టుకోవచ్చు, లేదంటే బయట నుండి అయినా సరే నూక దొరుకుతుంది, వరి నూక దొరుకుతుంది. వరి నూక తీసుకొని ఇలా గిన్నెలో వేసి అందులో చిటికెడు సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి తడుపుకుందామండి. ఎక్కువ వేయకూడదు, నీరు బయటకు వచ్చేటట్టుగా కాదు, రవ్వ నానేంత వాటర్ వేసుకుందాం. ఇదిగోండి ఇలాగా. అంటే నాకు దగ్గర అర గ్లాస్ కన్నా ఎక్కువ, 3/4 గ్లాస్ అంత పట్టింది వాటరు. ఆ వాటర్తోనే ఆ బియ్యం నూక కూడా నానాలన్నమాట. చూడండి, అది ఒక అరగంట దీని మీద మూత పెట్టుకొని అలా వదిలేద్దామండి. మనం చేసుకోబోయే కొబ్బరి పిట్టికి బియ్యం రవ్వ నానబెట్టుకున్నాం కదా, కొబ్బరికాయ తీసుకొని ఇలాగ పైన ఉండే తొక్కు కూడా పీల్ చేసుకొని ఇదిగోండి ఇలాగా ముక్కలుగా కోసుకున్నానండి. ఇది మిక్సీ పట్టుకొస్తాను. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ నీళ్లు పోసుకుందామండి. ఇదిగోండి రవ్వ శుభ్రంగా నానిపోయింది. ఈ రవ్వలోకి మనం కోరి పెట్టుకున్న కొబ్బరి కూర వేసుకుందామండి. రవ్వలో కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకున్నాం కదా, కొబ్బరి కూర కూడా వేసుకుందామండి. వేసుకొని కలిపేద్దాం. ఈ గిన్నెలో నీళ్లు వేసుకున్నాం కదండి, ఒక మంచి క్లాత్ శుభ్రంగా ఉతికాను. మళ్ళీ ఒకసారి ఉతికి, నా వైట్ క్లాత్ ఒకటి ఉంటుందండి, అది కనిపించలేదు. ఈ మంచి క్లాత్ ఉతికి మళ్ళీ వేసుకున్నాను అనమాట. ఇది ఇలాగ వేసుకొని దీనికి ఈ చుట్టూ తాడు కట్టేసుకుందామండి. ఇడ్లీలాగా కూడా పెట్టుకుంటారు కొంతమంది, కానీ ఇలా పెట్టుకుంటే ఇంకొంచెం బాగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి ఇది దీని మీద ఇలాగా పరుచుకుందాం. అంటే కుడుం పెట్టుకోవడం చాలామంది తెలుసు కదండి, అందరికి తెలిసే ఉంటుంది. కుడుం పెట్టుకుందాం. ఇదిగోండి ఇది ఇలాగా కుడుం పెట్టుకున్నాను. ఈ మధ్యలో ఇలా కొంచెం గ్యాప్ ఇచ్చుకోవాలి. అప్పుడు ఆవిరి కొంచెం ఈ మధ్యలోకి వచ్చి మధ్యలోది కూడా బాగా ఉడుకుతుంది అనమాట. ఇదిగోండి ఇలాగా. లేదు చేత్తోనన్నా చేసేయచ్చు. ఇదిగోండి ఇలా పెట్టుకుంటే మధ్యలో కూడా బాగా ఉడుకుతుంది. దీన్ని స్టవ్ మీద పెట్టుకొని ఒక 15 నుండి 20 నిమిషాల సేపు ఉడికించుకుందామండి. ఇదిగోండి మిగిలిన క్లాత్ మనం వేసుకున్న మిశ్రమం మీద పెట్టేసుకొని ఇలా దీని మీద మూత పెట్టేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నానండి, దానికి అది ఉడుకుతూ ఉంటుంది అండి. ఉడికిపోయింది. 20 మినిట్స్ పెట్టానండి. అబ్బా ఎంత బాగా ఉడికిపోయిందండి. కొబ్బరితో కలపడం వల్ల సూపర్గా ఉంది, చక్కగా ఉడికిపోయిందండి. ఇదిగోండి బెల్లం కూడా కోరుకొని ఉంచుకున్నానండి. ఈ మిశ్రమం ఇలా తీసుకొని ఇందులో వేసేసుకుందాం అండి. బెల్లంలో వేసేసుకున్నాం కదా, ఇది ఈ గరిటతోటి ఇలాగా అనేసుకుంటే వచ్చేస్తుందండి. మెత్తగా పొడిగా అయిపోతుంది. ఇలాగ మనం ఈ గరిటతోటి ఇలాగ అంటే పొడిగా అయిపోతుంది. చూసారా, ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ నెయ్యి. దీనికి బలం అంతా నెయ్యిలోనే ఉంటుందండి. కొంతమంది పప్పు నూనె వేసుకుంటారు, అంటే నువ్వు పప్పు నూనె వేసుకుంటారు, గానుగ నూనె అంటాం కదా, అది వేసుకుంటారు. గానుగ నూనె అయితే ఇంకా అంత బాగోదు కదా అని చెప్పి నేను నెయ్యి వేసుకుంటున్నాను అనమాట. అందులో కొబ్బరికూర రవ్వలో కలిపి పెట్టేశాం కాబట్టి చాలా ఈజీగా పొడి అయిపోయిందండి. పొడిగా అయిపోయింది. ఇదిగోండి బెల్లము కొబ్బరికూరు అన్నీ సరిపోయండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకుందాం. ఈ రెసిపీ చేయమని మా ఫ్రెండ్స్ అడిగారండి. వేడి కొబ్బరి పిట్టు రెడీ అయిపోయిందండి. ఇది నడుముకి చాలా బలం అండి. మెచ్యూర్ అయినప్పుడు కూడా మా వైపు పెడతా ఉంటారు పిల్లలకి. మామూలుగా నడుము నొప్పి అలాగ వచ్చినప్పుడు కూడా ఈ పిట్టు అన్నది చాలా నడుముకి బలం ఇస్తుందండి. బెల్లంతో కదా చేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, బాయ్. ఇదిగోండి స్వీటు అంతా సరిపోయిందండి. తెల్ల బెల్లం కదండి, కొంచెం కలర్ కూడా చాలా బాగుందండి.